హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ మంచూరియన్. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయండి. సింపుల్ అండ్ క్విక్‌గా మంచి టేస్ట్‌తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొన్ని రోజులుగా నేను వేరే ప్లేస్‌కి రావడం వల్ల మన ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం అయితే కుదరలేదు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. సో, చాలామంది నాకు పర్సనల్‌గా కానీ, లేదంటే కామెంట్ ద్వారా కానీ చాలామంది అడిగారనమాట. ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదని. సో, ఇదనమాట ప్రాబ్లమ్. మన ఛానల్‌లో వీడియోస్ కోసం నాకు మెసేజ్ చేసిన అండ్ వెయిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో, ఇప్పుడిప్పుడే మన ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది. సో, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా బ్రెడ్ మంచూరియన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించేస్తున్నాను. సో, బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా కొంచెం రెక్టాంగులర్ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసేసుకోండి. నో ప్రాబ్లమ్. నేను ఇలా స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ షేప్‌లో కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, మీకెంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 6-7 బ్రెడ్ స్లైసెస్‌ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకొని పాన్‌లో ఆయిల్ డీప్ ఫ్రైకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మనకి ఆయిల్ హీట్ అయిపోయేలోపు మనం బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో, బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూయించబోతున్నాను. ఇక్కడొచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకి కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. మొక్కజొన్న పిండి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకి మైదా పిండి. సో, మైదాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి మీ స్పైస్‌కి తగ్గట్టు యాడ్ చేసుకొని, అలాగే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటూ పిండంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఉండలు అలా లేకుండా కలిపేసుకోండి. సో, చూసారు కదా! మనకి ప్లెయిన్ బ్యాటర్ లాగా ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. సో, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. మరీ థిక్‌గా ఉండొద్దు. అలానే మరీ లూజ్‌గా కూడా ఉండొద్దండి. ఈ టెక్స్చర్‌లో వచ్చేలాగా కలిపేసుకోండి. సో, మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయిందండి. సో, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లో బ్రెడ్ స్లైస్‌ని డిప్ చేసుకొని ఆయిల్‌లో యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. సో, అన్నింటిని కూడా ఇలానే బ్యాటర్‌లో ముంచుకుంటూ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ బ్రెడ్ స్లైసెస్‌ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బ్యాటర్ పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కూడా గట్టి గట్టిగా అయిపోతాయన్నమాట. సో, మనకి మంచూరియాకి కొంచెం మెత్త మెత్తగా ఉంటేనే బావుంటుంది. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయకుండా ఆ బ్యాటర్ పచ్చిదనం పోయేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. బ్రెడ్ స్లైస్ కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోండి. సో, మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయాయన్నమాట. నేను ఇప్పుడు వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. టిష్యూ ఉన్న పేపర్‌లోకి తీసేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసుకుంటుంది. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఫ్రై అవ్వడం మనకు కంప్లీట్ అయిపోయింది. మీకు ఒకసారి అలా టచ్ చేసి చూసినట్లయితే ఎంత సాఫ్ట్‌గా అనిపిస్తుందో, సో, అలా ఆ టెక్స్చర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని సరిపోతుంది. ఇక నేను ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇక్కడ ఒక 7-8 వరకు వెల్లుల్లిని పైన లేయర్ తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న పీసెస్‌గా, అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా తరుక్కోండి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందనమాట. సో, వాటన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే ఆనియన్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్‌ని ఇలా ఒక్కొక్క పీస్‌గా విడిగా చేసుకొని యాడ్ చేసుకోండి. లుక్ వైజ్ బావుంటుందనమాట. మనం కలిపి వేసేస్తే అంత లుక్ అనిపించదు. సో, ఆనియన్‌ని ఒక్కొక్క లేయర్‌ని తీసుకుంటూ కట్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఇలా అయితే ట్రై చేయండి. లుక్ అయితే చాలా బావుంటుంది. అలాగే క్యాప్సికమ్‌ని కూడా కట్ చేసి పెట్టేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ వరకు క్యాప్సికమ్‌ని తీసుకున్నాను నేనిక్కడ. సో, అన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం అలా లేకుండా. ఇవి కొంచెం ఫ్రై అయిపోగానే దీంట్లో ఇప్పుడు నేను మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చిల్లీ పౌడర్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, మిరియాల పొడి రెండిటిని యాడ్ చేసున్నామండి. కొంచెం చూసుకొని చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేసేసేయండి. సో, అన్నింటిని కూడా కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉల్లికాడల్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సో, మనకిక్కడ ఉల్లికాడలు మంచి టేస్ట్‌ని ఇస్తాయండి. సో, లుక్ వైస్ కానీ, టేస్ట్ వైస్ కానీ చాలా బావుంటుంది ఉల్లికాడలను యాడ్ చేసుకోవడం వల్ల. ఇక నేను 1 టేబుల్ స్పూన్ వరకి వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకి టమాటో సాస్‌ని యూజ్ చేస్తున్నాను. సో, టమాటో సాస్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఆ ఫ్లేవర్. సో, అందుకోసం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. లేదంటే కొంచెంగానే యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో, ఫ్లేవర్ కోసం కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను.
అంతా కూడా ఒకసారి మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఎక్కువగా మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సాస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా సాట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇక్కడ కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మనం ఆల్రెడీ బ్యాటర్‌లో సాల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అయితే నాకంత నీడ్ లేదు. కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో, అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ పీసెస్‌కి అంతా కూడా సాస్‌లు బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ 2-3 మినిట్స్ సాట్ చేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. ఆ సాస్‌లన్నీ కూడా బ్రెడ్ పీసెస్‌కి పట్టేసి. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా! సో, కలర్ కానీ, మనకి ఆ టెక్స్చర్ కానీ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు చేసుకునేవే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.